మనందరి దృష్టి అంతా కూడా ఢిల్లీ మీద ఉంది. ఢిల్లీలో లాఠీ చార్జీ, ఢిల్లీలో ఏ ప్రాణాలకు పోకుండా జాగ్రత్త పడటం పోలీసులు. అదే సందర్భంలో లేదు మమ్మల్ని కొట్టేశారంటూ హడావిడి చేయడం, దీని మీదనే ఉన్నాం. కానీ అదే సందర్భంలో బెంగాల్లోనూ దాడులకు దిగారు, బీహార్లోనూ దాడులకు దిగారు, ఉత్తరప్రదేశ్లోనూ దాడులకు దిగారు. వాటిని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వదిలిపెట్టట్లేదు, ఢిల్లీలో వదిలిపెట్టినట్టుగా. తాజాగా ప్రయాగ్రాజ్ వైలెన్స్ మీదన పోలీసులు 10 మందిని అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజులు, వైరల్ వీడియోల ద్వారా ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు పట్టుకున్న వాళ్ళలో ఒక్కడంటే ఒక్కడు కూడా స్టూడెంట్ లేడు. ఒకడు శివం కుమార్ యాదవ్, డైలీ లేబర్. అభిషేక్ సోనీకర్, రోడ్ల మీద ఫ్రూట్లు కూరగాయలు అమ్ముకునేటటువంటి అతను. అన్వేష్ యాదవ్, ఓయో హోటల్ ఆపరేటర్. అమర్ యాదవ్, హోటల్ హౌస్ కీపింగ్ వర్కర్. కార్గిల్ సింగ్, డైలీ వర్కర్. ఆశీష్ యాదవ్, హిస్టరీ షీటర్, వీడి మీద ఆల్రెడీ రౌడీ నేరాలు కేసులు ఉన్నాయి. దిల్షాద్, మిల్క్ వెండర్, ఇంటింటికి పాలేసేటటువంటి అతను. మొహమ్మద్ సుఫియాన్ ఖాన్, డైలీ వర్కర్. మొహమ్మద్ వైష్, డైలీ వర్కర్. సందీప్ కుమార్, డైలీ వర్కర్. వీళ్ళని అరెస్ట్ చేసింది. వీళ్ళు విద్యార్థుల ఉద్యమంలో విధ్వంసం సృష్టించినటువంటి వాళ్ళు. అంటే సమాజ్వాదీ పార్టీ తమ సామాజిక వర్గం వాళ్ళని, ముస్లిం సామాజిక వర్గం వాళ్ళని కలిపి ఇలాంటి అల్లర్లు చేయించింది అన్నటువంటి విషయం స్పష్టమైపోతుంది.